రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్ష సాధింపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ శ్రేణులపైన కేసులు పెట్టడానికే వాడుతా ఉంది కూటమి ప్రభుత్వం అంటూ అంబటి రాంబాబు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మరి అంబటి రాంబాబు కానీ వైసీపీ నాయకులు కానీ రాజకీయ కక్ష సాధింపులకు గురవుతా ఉన్నారా, లేదంటే కనుక ఆయన చేసిన ఈ ఆరోపణలు ఎలా చూడాలి? ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన వీక్షకులు. సార్, చూసాం అంబటి రాంబాబు గారు మరి రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గింది అంటూ డీజీపీ గారు ఏదో ప్రకటన చేస్తే, క్రైమ్ రేట్ ఎక్కడుంది? అసలు కేసులు పెట్టట్లేదు. కేసులు పెట్టినా వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, వీళ్ళ మీద రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో కేసులు పెడుతూ రాక్షసానందం పొందుతా ఉన్నారు అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఎలా చూడాలంటే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని భావించవచ్చు? అంటే సతీష్ గారు, రాంబాబు గారు చెప్పేది ఏంటంటే, మేము సోషల్ మీడియాని కొన్ని వందల కోట్ల పెట్టుబడులతో పెట్టి నిరాటంకంగా కొనసాగించాము. ప్రత్యర్థుల మీద దాడులు చేసి, అంటే వ్యక్తిత్వ హననాలు చేశాం, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చేశాం, వ్యవస్థల మీద చేశాం, న్యాయమూర్తుల మీద కూడా పోస్టులు పెట్టండి అని డైరెక్ట్గా విజయసాయి రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలని ప్రోత్సహించడం బహిరంగ మీడియాల్లో కూడా వచ్చింది. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సోషల్ మీడియా ద్వారా పెట్టే ఎటువంటి వ్యక్తిత్వ హననమైనా సరే, దుర్భాషలైనా సరే, వ్యక్తిత్వం మీద జరిగే దాడులైనా వాటి మీద కేసులు పెట్టకూడదు అనేది వాళ్ళు. మా టైంలో మేము పెట్టలేదు, మేమే ఆ వ్యవస్థల్ని కొత్తగా ప్రవేశపెట్టాము, ప్రోత్సహించాము, ఒక వ్యవస్థీకృతం చేశాము. ఇప్పుడు వాటి మీద అప్పుడు పెట్టని కేసులు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అనేది ఆయన ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు ఇదే ఈ అంశం మీద సుప్రీంకోర్టు సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నాకు ముందస్తు బెయిల్ ఇవ్వమని వెళ్తే, ఎట్లా ఇస్తామనుకున్నావు నువ్వు? మీరు పెట్టిన కేసు పోస్టింగ్లు ఎలాంటి దారుణమైన పోస్టింగ్లు పెట్టారు, ఎంత సంస్కారహీనంగా పెట్టారు, మేము ఎంత బాధితులమి అని చెప్పి తిప్పి పంపింది. తర్వాత హైకోర్టుకు వచ్చినప్పుడు కూడా హైకోర్టులో అదే అంశం మీద గౌరవ న్యాయమూర్తులు మా మీద కూడా వీళ్ళు ఇట్లాంటి పోస్టులు పెట్టినప్పుడు కూడా మిమ్మల్ని గట్టిగా దర్యాప్తు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాము. మీరు ఆ రోజు చర్యలు తీసుకోకపోవటం వల్లనే వీళ్ళు పెట్టలేకపోయారని కూడా పోలీసుల మీద అసహనం వ్యక్తం చేశారు, ఆదేశాలు ఇచ్చారు. అది 7 years లోపల ఉన్న ఇదే శిక్షలో. కానీ గౌరవ న్యాయస్థానాలు ఆదేశించినప్పుడు అరెస్ట్ చేయక తప్పదు. అరెస్ట్ చేసి వాళ్ళనేమి అక్రమ మార్గాల్లో తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టలేదు, లేకపోతే కిడ్నాపులు చేసి RRR గారిని కొట్టినట్టు సిఐడి వాళ్ళు కొట్టలేదు కదా. తీసుకెళ్ళి న్యాయస్థానాల ముందు పెట్టారు. ఆ సెక్షన్లను బట్టి వాళ్ళకి బెయిల్ వచ్చి అర్హతుంటే బెయిల్ ఇచ్చేశారు, పంపించేశారు. అరెస్ట్ చేయకుండా అయితే తప్పదు కదా. ఒకసారి పోలీస్ కేసు రిజిస్టర్ అయినప్పుడు బెయిల్ ఇవ్వటం వద్దా అనేది కోర్టు యొక్క విచక్షణాధికారం, అది జడ్జెస్కి ఉన్న విచక్షణాధికారం. కాబట్టి బెయిల్ ఇచ్చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా కక్షపూరితంగా పెడుతున్నారంటే, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఎంత తక్కువయ్యా? ఇప్పుడు అనేక హత్యలకు సమానంగా షర్మిల గారి మీద పెట్టిన, ఆమె వ్యక్తిత్వం మీద, ఆమె శీలాన్ని శంకిస్తా పెట్టిన ఫోటోలు అవమానకరమైనటువంటి, ఆమె విజయమ్మ గారి మీద కూడా పెట్టారు. డబ్బులు ఇచ్చి, వాళ్ళు పేమెంట్ ఇచ్చి సొంత తల్లి మీద, చెల్లి మీద అట్లాంటివి పెడతారండి. ఆయనే పెట్టినప్పుడు ఈయన రాంబాబు గారు సమర్థించడంలో తప్పే ఉంది. రాంబాబు గారు చెల్లి తల్లి కాదు కదా పోస్టులు పెట్టించింది. అట్లాగే రాంబాబు గారు కూడా ఇతరుల తల్లుల గురించి చండాలంగా మాట్లాడాడు. మరి వాళ్ళు రాంబాబు గారి తల్లిని గురించి మాట్లాడితే ఆయన తట్టుకోగలుగుతాడా? కాబట్టి ఇవాళ అటువంటి సోషల్ మీడియాలో చేసే నేరాలే కాదు అని ఆయన చెప్పబోతున్నాడు. ఇప్పుడు పోలీసులు అటువంటి చేయకూడదని, పోలీసుల్ని ఇలాంటి కక్ష సాధింపుకి ఉపయోగిస్తున్నారని. కాదంబరి జత్వాని ఎవరండి? ఆమె ఏ స్టేట్కి చెందిన ఆమెకి ఆంధ్రప్రదేశ్తో ఏమైనా సంబంధం ఉందా? ఆమె ఎవరో ఒక పారిశ్రామికవేత్త ఆమె వ్యక్తిగతంగా వేధించాడని బొంబాయిలో కేసు పెడితే ఆ కేసు ఉపసంహరిస్తావా లేదా అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు డీజీ క్యాడర్ నుంచి ఐజీ క్యాడర్ వాళ్ళు, డిఐజీ క్యాడర్ వాళ్ళు, ఎస్పీ క్యాడర్ వాళ్ళు వీళ్ళందరూ ఒళ్ళంతా పూసుకుని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులంతటినీ కూడా మూటగట్టి తీసుకొచ్చి విజయవాడ థర్మల్ స్టేషన్ లో 3 నెలల పాటు చిత్రహింసలకు గురి చేస్తే, ఆ రోజు ఏమైందండి? ఎవరు ఆ అమ్మాయి ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లో దొంగతనం చేసిందా? ఎవరన్నా హత్య చేసిందా? ఆమె మీద ఫోర్జరీ కేసులు కూడా పెట్టారు. అన్ని కూడా ప్రూఫ్స్ తో సహా దొరకబట్టే కదా ఇవాళకి సస్పెన్షన్ లో ఉన్నారు అధికారులందరూ. అటువంటి వ్యక్తిత్వంగా ఇప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన ఆయన డిఐజీ క్యాడర్ ఆఫీసర్ కొల్లి రఘురామరెడ్డి, ఆయన ఏమన్నా కారణం చెప్పగలిగాడా? ఒక డిఐజీ క్యాడర్ ఆఫీసర్ సిఐడి నుంచి వెళ్ళినప్పుడు ఒక స్పష్టమైన దీంతో వెళ్ళాలి కదా, కారణంతో ఒక సమన్ పట్టుకెళ్ళాలి కదా. నన్ను ఓరల్ గా చెప్పారు, వచ్చాను, మీరు సహకరిస్తే విజయవాడ వెళ్ళేలోగా నాకు వస్తుంది అంటే అప్పుడు వంటకం మొదలెడుతున్నారు. అట్లాగే ఆ అమ్మాయి మీద కేసు ఇక్కడ బుక్ చేయకుండానే ఫ్లైట్ టికెట్లు, ఆమె ఏమి ఇక్కడ పెద్ద ఘోరం చేసిందని ఫ్లైట్లో వెళ్ళి పట్టుకొస్తారండి? ఎన్ని హత్యలు చేసింది? అదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ఆనాటి ముఖ్యమంత్రి గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపమని బహిరంగ సభల్లో చెప్పాడు. మరి ఆ రోజున మరి పోలీసులు కనుక నిజంగా కక్ష సాధించాలి అంటే కక్ష కూడా అక్కర్లా, సహజమైన న్యాయాన్ని, సహజంగా చట్టాన్ని అమలు చేస్తే కూడా లోనయ్యారు.
చేయాలి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవడన్నా ఆ మాట అన్నా కూడా అర్హత వేయాల్సిందే. పదవి ముఖ్యం అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు అని కాదు. కాబట్టి ఈయన ఏం మాట్లాడతాడు, కక్ష సాధిస్తానికి మా వాళ్ళని అరెస్ట్ చేస్తారంటే, ఇప్పుడు మీరు దాన్ని చట్టం పరిధిలోనే ఉందనుకుని, లేకపోతే ఈ విధంగా మేము అధికారంలోకి వస్తామని కొత్త పద్ధతిని కనుక్కుని ఈ వ్యక్తిత్వ హననం చేయడానికి సోషల్ మీడియాను సృష్టించి, గతంలో ఇంత సోషల్ మీడియాని దుర్వినియోగం చేసిన సందర్భం లేదండి. దాన్నే నమ్ముకున్నారు మళ్ళీ 24లో కూడా. కానీ వికటించింది. ఇప్పుడు ఏదైనా ఒకసారి వాడితే మందు, రెండోసారి వస్తే వాంతులు అవుతాయి. అట్లాగే వీళ్ళని నిజమైన రూపం అంటే షర్మిల గారిని, తర్వాత వాళ్ళ సొంత విజయం గారితో పాటు భువనేశ్వర్ గారు లాంటి ఆమె, వీళ్ళెంతో ఆమె కూడా అంతే. వీళ్ళేమి తక్కువ అంటే వాళ్ళు గృహిణులుగానే బతికారు, వాళ్ళ మీద ఏ రకమైన నింద లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ప్రత్యర్థులుగా ఎదుగుతున్నారు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిత్వ హననం ద్వారా కట్ చేసేసి పార్టీకి ప్రజలకి కూడా దూరం చేయాలి. ఆమె పిసిసి అధ్యక్షురాలుగా కూడా ఏమన్నా మళ్ళీ పాపులారిటీ సంపాదిస్తేమోనని అటువంటి నిందలు కూడా వేశారండి ఆమె వ్యక్తిత్వం మీద. ఆమె కాబట్టి ధైర్యంగా ఎదుర్కొంది. కానీ ఇంకా ఎవరన్నా అయితే కూడా తట్టుకోలేరు. అనేక మంది వీళ్ళ వ్యక్తిత్వ హననానికి చనిపోయిన వాళ్ళలో కోడెల శివప్రసాద్ గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, ఆయన స్పీకర్ గా పనిచేశాడు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు లాంటి డీటైన్ నాయకులకి డి అంటే డి అని ఎదుర్కొని పోరాడాడు. కానీ వీళ్ళు చేసినటువంటి వ్యక్తిత్వ హననాన్ని భరించలేకపోయాడు ఆయన. కాబట్టి అంటే ఎట్లా ఉంటాయంటే, ఇది కించపరుస్తూ చేసేది, ముందు నుంచి వేసే బాణాన్ని తట్టుకోగలుగుతారు కానీ ఎవడైనా వెనక నుంచి వేసే బాణాలని తట్టుకోలేరండి. ఇప్పుడు మీడియా గురించి కూడా ఎత్తాడు, వీళ్ళు ఈ మీడియాల్లో ప్రచారం చేస్తున్నారని. సాక్షి మీడియా, సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ ఆస్తే కదండి. అందులో కూడా ఇతర నాయకుల గురించి కూడా రాయరు, ఎక్కువగా ఆయన గురించే రాస్తారు, పార్టీ గురించి రాస్తారు. మరి ఎంత బాగా రాసుకున్నా కూడా మరి 2024లో ఎంత బూదర కొట్టారు. చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా నేరాన్ని కూడా విత్ ఫోటోలతో సహా వేశారు. అంతకన్నా దుర్వినియోగం ఏముందండి మీడియా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సొంత పత్రికలు అయితే కాదు, ఈనాడు గాని ఏబిఎన్ గాని కొంతవరకు ఏదన్నా సహకారం ఇవ్వగలుగుతారు కానీ పూర్తిగా తప్పు చేస్తే భుజానైతే మొయ్యరు. అదే సాక్షి పేపర్ అయితే ఎటువంటి తప్పులు చేసినా మావి గన్నని అంటే కూడా పొగుడుతా కూడా రాశారు. కానీ వాళ్ళ సొంత ఎనలిస్టులు కూడా చీకొట్టారు. వాళ్ళు కూడా మేము ఈ ఛానల్కి వెళ్ళమని చెప్పారు. అంటే ఎంత విశ్వసనీయత కోల్పోతే తప్ప వాళ్ళు ఆ మాట అన్నారండి. కేఎస్ ప్రసాద్, పాషా వాళ్ళు అందరూ ఆ ఛానల్లో ఎంత ఆయనకి మద్దతుగా నిలబడి అన్ని సమర్థించారు, తప్పులు కూడా సమర్థించారు. ఆఖరికి వాళ్ళ వ్యక్తిత్వం కూడా పోయి ప్రజల ముందు పలసనైపోయి అటు ఆ పేపర్ కూడా వాళ్ళు మేము వెళ్ళమనే కాడకు వచ్చారు. అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ సొంత ఛానల్ ఉంది కదా, పత్రిక ఉంది కదా అని ఇష్టానుసారంగా రాయబట్టే కదా విశ్వసనీయత కోల్పోవడంతో పార్టీ కూడా దెబ్బతింది వాళ్ళు చేసిన అతి ప్రచారం మూలన. కాబట్టి ఏదైనా పరిమితంగా ఉంటే బాగానే ఉంటుందండి. రాంబాబు గారు సీనియర్ మంత్రి, ఆయనకి తెలుసు. కొన్నాళ్ళు ఆయన మరి రేపల్లిని వదిలిపెట్టి సత్తెనపల్లి వచ్చి సత్తెనపల్లిలో కూడా సత్రూపాయిగా మారాడు కదా. అంటే ఏదైనా మంచి పని చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు, అంతేగాని అవినీతికి పాల్పడి జనాల మీద నియంతృత్వం చేస్తే సత్తెనపల్లి ప్రజలు కూడా తిరగొట్టారు. కాబట్టి ఆయన మాట్లాడేటికి అంత మనం వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సతీష్, మన వీక్షకులు.